ఇది పెనుసుల లక్ష్మీ నరసింహస్వామి వారి క్షేత్రం. నెల్లూరుకి నైరుతి భాగమున సుమారుగా 80 కిలోమీటర్ల దూరంలో వెలిసిన స్వయంభూ శ్రీ పెనుసుల లక్ష్మీ నరసింహస్వామి వారి క్షేత్రం యొక్క గర్భాలయం, స్వామివారి రాజగోపురం, తూర్పు ద్వారం. ఇక్కడ స్వామివారు ప్రత్యక్షంగా వెలిసినది ఉత్తరాభిముఖంగా ఎప్పుడు వైకుంఠ ద్వారము దర్శనం కల్పిస్తూ ఉంటాడు. ఇక్కడ అల్లంత దూరంలో అమ్మవారి ఆదిలక్ష్మి అవతారంగా వెలిసి ఉన్నది. తూర్పు ద్వారం, ప్రాకార శాలాహారం. ఇది స్వామివారి ముందు వైపున ఉన్నటువంటి మహారాజగోపురం, సాల మండపం. ఆ రాజగోపురం వెనుక వైపున ఉన్నటువంటి శేషాచల అడవులకు సంబంధించినటువంటి ఇది కటిక భాగం అంటారు. ఆదిశేషుడు శని రూపంలో ఉన్నప్పుడు తల భాగాన్ని తిరుమలగా, కటి భాగముని పెంచల కోనగా, తోక భాగముని శ్రీశైల అడవులుగా చెప్తారు శాస్త్ర ప్రకారంగా. ఇది స్వామివారి అభిముఖంగా ఉన్నటువంటి శ్రీ ఆంజనేయ స్వామివారి దేవస్థానం. ఇక్కడ ఈ ఆంజనేయ స్వామి వారు క్షేత్రపాలకుడిగా అవతరించి దక్షిణాభిముఖంగా అవతరించి స్వామివారి సేవలో కొలువై ఉంటాడు. ఇది స్వామివారి సహస్రదీపాల మండపం. ఈ రెండిటి మధ్య ఉన్నటువంటి ఆ కనపడుతున్న దారే శ్రీ ఆదిలక్ష్మి అమ్మవారి దేవస్థానం పోవు మార్గం. ఇది నెల్లూరుకి సుమారుగా 80 కిలోమీటర్ల దూరంలో రోడ్డు మార్గమున రావచ్చు. ఇది ఈ ఆలయం యొక్క విశిష్టత.